హాయ్ అండి అందరికీ. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఫ్రైడే మార్నింగ్ ఇది. మార్నింగ్ అయితే మేము 3:30కి అయితే లేచి రెడీ అయిపోయాము. ఇంకా కొంచెం కుకింగ్ కూడా చేసుకొని పిల్లలు మేమందరం బయలుదేరేసరికి 8:30 అయితే అయింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే బయలుదేరాము. ఈ గుడికి అయితే మేము ఇయర్లీ వన్స్ తప్పకుండా వెళ్తాము. కరోనా టైంలో ఒక 2 టైమ్స్ అయితే వెళ్ళలేదు. లక్ష్మీ నరసింహస్వామి అయితే మా ఇంటి దేవుడు అనమాట. 8:30 నుంచి మేమైతే గుడికి వెళ్ళేసరికి 10:30 ఆ టైం అయింది. ఇంకా వెళ్ళగానే కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళి మా పిల్లలకి గుండె అయితే చేపించాము. తర్వాత అందరము దేవుడు బొట్టు అయితే పెట్టేసుకున్నాము. దేవుడు బొట్టు పెట్టే వాళ్ళైతే ఏ గుడికి వెళ్ళినా పెద్ద హంగామా చేస్తూ ఉంటారు కదా. మేము కొండపైకి మెట్ల దారిలో వెళ్ళాము. మా టైం అయితే బాగుండి ఎక్కువ ఎండ లేదు. నిన్న మాత్రం నార్మల్గానే ఉంది. ఇంకా సగం మెట్లు ఎక్కేసరికి మా పిల్లలకి స్నాక్ టైం అయింది. పిల్లలు అక్కడ కూర్చొని బిస్కెట్ తింటున్నారు. వ్యూ చూడండి అక్కడ ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది మాకు. కొద్దిసేపు అక్కడే ఉన్నాము. ఇంకా కొంచెం కొండపైకి ఎక్కేసరికి పిల్లలకి ఆకలి వేస్తుంది. అప్పటికే 12:30 అయితే అయింది. అందరం పులిహోర అయితే తెప్పించుకొని తినేసాం. ఇంకా నేనైతే వెయిట్ చూపించుకున్నాను. 1.5 ఇయర్ ముందు వెయిట్ చూసుకుంటే ఎంత అంటే 21 kgs అయితే తగ్గాను నేను. అప్పుడైతే చాలా వెయిట్ ఉండేదాన్ని. ఇంకా కొండపైన దర్శనం అయితే పూర్తయిపోయింది. అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. పాత లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 3 అయింది. గుడి బంద్ చేస్తారు కదా. ఇంకా లంచ్ అయితే చేసుకున్నాము. మేము లంచ్ చేసుకునేసరికి 4 అయితే అయింది. కింద కూడా దర్శనం బాగా జరిగింది. పిల్లలు అయితే పైన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారు. మేమైతే కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము. ఇది మాత్రం చాలా బాగా జరిగింది. మేము ఇంటికి వచ్చేసరికి